రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రమబడుట చేసి భూవరేణ్య. శుకబ్రహ్మ పరీక్షిత్తుతో చెప్తున్నారు భూవరేణ్య అంటూ. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి, రగిలి రగిలి కొవ్వుతో కాలిపోతున్నటువంటి ఆ పూతన శరీరం నుంచి అగరవత్తుల పొగలు పైకొచ్చాయి. అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఎందువల్ల అంటే ఆమె రాక్షసి, పూతన, పునాతీతి పూతన. ఆమె సంస్కరింపబడింది. ఆమెలో ఉన్న సమస్తమైనటువంటి దుర్గుణములు పరమాత్మ చేత పానము చేయబడ్డాయి. తాగేశాడు ఆయన. తాగేశాక ఇక ఆమె ఎందు దుర్గుణములు లేవు. ఆయన యొక్క అధర స్పర్శ పొందింది కాబట్టి ఇక ఆమె ఎందు ఏ పాపములు లేవు. ఏ పాపములు లేవు కాబట్టి ఆమె శరీరము కాలిపోతుంటే అగరు పరిమళములు వెలువడ్డాయి. వాళ్ళు తెల్లబోయారు. ఏమిట్రా రాక్షసి కాలిపోతే అగరత్తుల వాసన వస్తోందని వాళ్ళు వెళ్ళిపోయారు. పోతన గారు అన్నారు, హరితన మీదన్ కరములు పదముల నిడి చన్నుకుడిచి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసిన సురంగమయం. ఆ తల్లి దగ్గర పాలు పిల్లవాడు ఎలా తాగుతాడో అలా పిల్లవాణ్ణి చంపాలన్న ఉద్దేశ్యంతో తల్లి పాలెలా ఇస్తుందో అలా ఇవ్వడానికి అన్నట్టుగా వేషం కట్టి వచ్చినటువంటి పూతన పాలు తాగేటప్పుడు ఆయన మాత్రం తల్లి పాలు తాగుతున్నట్టే పట్టుకుని ఆ 2 గుటకలు తాగినంత మాత్రం చేత నిజంగా కృష్ణ పరమాత్మ తల్లి ఏ లోకానికి ఎడుతుందో పూతన ఆ లోకానికే వెళ్ళిపోయింది. హరితన మీదన్ కరములు పదముల నిడి చన్నుకుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసి అసురాంగనయున్. వెన్నుని కొకపరి విషమగు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్ వెన్నుని కనిపించుచు తన చందిచ్చిన సతికి మరియు జన్మము కలదే. ఆ కృష్ణ పరమాత్మని చంపేద్దామని ఒక్కసారి పాలిచ్చింది పూతన, కానీ ఆమె మోక్షానికి వెళ్ళిపోయింది. మరి ఇతను నా పిల్లాడు అన్న ఉద్దేశ్యంతో పోషించుకోవాలి అని పాలిచ్చిన యశోద ఎక్కడికి వెడుతుంది? యశోద మోక్షానికే వెడుతుంది. హరిగని చన్నుల కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్కురిపెడి దేనువులు ముక్తి కొసల చరించం. ఇది పోతన గారి పద్యం. అసలు చంపేద్దామని కన్న తల్లిలా నటించి వచ్చి పాలిచ్చిన పూతన మోక్షానికి వెళ్ళిపోయింది. అసలు నిజంగా కన్న తల్లిని అనుకుని పాలిచ్చిన యశోద మోక్షానికి వెళ్ళిపోయింది. కృష్ణుణ్ణి చూసి పాలివ్వకుండా ఉండలేక ప్రేమతో పాలిచ్చిన గోపకాంతలు మోక్షానికి వెళ్ళిపోయారు. కృష్ణుణ్ణి చూసి కొంచెం ఎక్కువ పాలిచ్చి కృష్ణుడు తాగాలని తాపత్రయపడిన ఆవులు, ఏమిటి నోరున్న వాళ్ళు, చంపేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ మోక్షానికి వెళితే నోరు లేక గడ్డి తిని పాలిచ్చిన ఆవులు అక్కడికే. వాటికి ఇంకా ఏదో గొప్పది ఇవ్వాలి. అంత అమాయకత్వంతో ఉన్న గోవులు అంత గొప్పగా పాలిచ్చినందుకు. మోక్షం కన్నా చివరే ఉంటుంది ఏమో నాకు తెలియదు, మోక్షమే గొప్పది. అందుకే ముక్తి కొసల చెరించున్, మోక్షానికి చివర ఉన్నాయి. అంటే ఆ తర్వాత ఇంకేమైనా ఉందేమో చెప్పలేదు వేదాంతంలో గొప్పది మోక్షం ఒకటే, అందుకే చివర ఉన్నాయన్నారు పోతన గారు. బహుశా అసలు అటువంటి పద్యరచన ఎవరు చేయలేరు. ముక్తి కొసల చెరించున్, ఇది పూతనా సంహార ఘట్టం అంటారు. ఇది ఒక అద్భుతమైన లీల. ఇది ప్రప్రథమ లీల. కృష్ణ పరమాత్మ యొక్క అవతారమునందు ఆయన చేసినటువంటి ప్రథమ లీల అంటారు దీన్ని. ఇది చాలా విశేషమైనటువంటి లీల. ఇందులో మీరు గమనిస్తే పూతన మొదట రాక్షసి. ఆమె కృష్ణుణ్ణి చంపుదామని ఇచ్చింది పాలు. కృష్ణుడికి ఏదో నైవేద్యం పెడదామని ఇవ్వలేదు, బతికిద్దామని ఇవ్వలేదు, కడుపు నింపుదామని ఇవ్వలేదు. కానీ ఆమె నుండి 2 గుటకల పాలు స్వీకరించినటువంటి కారణం చేత పూతన యొక్క శరీరములోని సమస్త కల్మషములు నశించిపోయి ఉన్నత గతుల్ని పొందింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.